వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేసుకుంటున్నామండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. డైరెక్ట్ అన్నంలో కలుపుకొని కూడా తినేసేయవచ్చు. రసం పెట్టుకున్న పప్పుచారు చేసుకున్నా కానీ సైడ్ డిష్ లాగా పనిచేస్తుంది. కానీ డైరెక్ట్ అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. ఇది బెండకాయ ఫ్రైకి బెండకాయలు లేత బెండకాయలు జ్యూస్ తీసుకోవాలండి. అస్సలు బెండకాయ ముదిరితే బాగానే ఉండవు. చూడండి, ఇట్లాంటి లేతవి చిన్నగా సన్నగా తాజాగా ఉండే బెండకాయలు తెచ్చుకోండి. వీటిని సన్నగా ముక్కలు చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మందంతో అన్నీ కూడా మనం తరిగి పెట్టుకొని ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ తీసుకొని అవి కూడా సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు బెండకాయ ఫ్రైకి ఫస్ట్గా మినప్పప్పు వేసుకోవాలండి. కొంచెం మినప్పప్పు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఆనియన్ కొంచెం వేగాలి. ఇవి కరివేపాకు గడి వేసుకొని కొంచెం వేగేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి. బెండకాయలు గ్రీన్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ పసుపు పట్టదు. సాల్ట్ కూడా తక్కువే పడుతుంది బెండకాయకి. సాల్ట్ కూడా ఒక 3/4 చెంచా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఆనియన్ వేగంగానే బెండకాయలు కూడా వేసేయాలి. ఎక్కువ వేగాల్సిన పని లేదండి. ఎందుకంటే బెండకాయ వేగే లోపల ఆనియన్ కూడా బాగా వేగుతుంది కాబట్టి కొంచెం వేగిందగానే బెండకాయలు వేసుకొని అవి కూడా సన్న మంట మీద బాగా వేపుకోవాలి. బెండకాయలు చాలా మంచిదండి. ఇవి తినడం వల్ల ఏది ముదిరినా పనికొస్తుంది. బెండకాయ ముదిరితే మాత్రం అస్సలు పనికిరాదండి వంటకి. బాగానే ఉండవు. అందుకే లేతగా తాజాగా ఉండేది జ్యూస్ తెచ్చుకొని ఈ విధంగా బెండకాయ ఫ్రై చేసుకుంటే చిన్నపిల్లలకు కూడా కారం వేయకుండా చేస్తే పిల్లలు కూడా తినేస్తారు. పిల్లలు చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు వేయకుండా చేయాలి. పెద్దవాళ్ళకైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. కారం కంటే కూడా పచ్చిమిరపకాయలు వేస్తేనే టేస్ట్ ఉంటుందండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెండకాయ ఫ్రై మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో మా కామెంట్స్లో చెప్పండి. చూడండి ఎంత బాగుందో, చూడ్డానికి కలర్ఫుల్గా ఉంది. గ్రీన్ చాలా మంచిది. బెండకాయలు చేసేటప్పుడు మనము మూత పెట్టకూడదండి. బెండకాయ ఫ్రై చేసుకుంటాడు మూత పెడితే జిగురు వచ్చేస్తుంది. బెండకాయకి మూత పెట్టకుండానే ఓపిక్గా వేపుకోవాలండి ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.